హే గైస్, ఈరోజు మనం నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అసలు నార్మలైజేషన్ అనేది ఏంటంటే డేటాబేస్ డిజైన్లో యూస్ చేసే ఒక క్యాజువల్ టెక్నిక్ని మనం నార్మలైజేషన్ అంటాం. అంటే డేటాబేస్లో టేబుల్స్ను చిన్న స్మాల్గా అండ్ క్లియర్గా డివైడ్ చేస్తుంది. అండ్ ప్లస్ ఇదేంటంటే డేటా రిడెండెన్సీని తగ్గిస్తూ డేటా ఇంటిగ్రిటీని మనకి పెంచుతుంది అనమాట. అంటే ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవి మనకి నార్మల్ ఫామ్స్ వచ్చేసి ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే ప్రతి కాలంలో మనకి యునిక్ వాల్యూ ఉండేది అంటే ఏంటంటే గ్రూప్స్గా కాకుండా ఒకే వాల్యూ, ఒక నేమ్, ఒక ఎంప్లాయ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ తీసుకుంటాం. ఒకే ఎంప్లాయ్లో సేమ్ వాల్యూస్ అనేవి గ్రూప్ కింద కాకుండా ఏ వాల్యూకి ఆ వాల్యూ సెపరేట్గా అనేది ఇచ్చుకోవాలి. సో అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ స్కిల్స్ ఎంప్లాయీ ఐడి అనేది ఇంట్ వాల్యూ, నెక్స్ట్ స్కిల్ అనేది var స్ట్రింగ్ కదా. నెక్స్ట్ ఇక్కడ నేను ఫారెన్ కీ కన్స్టెంట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఎంప్లాయీ ఐడి అనేది ఫారెన్ కీ కన్స్టెంట్ని ఎక్కడి నుంచి తీసుకుంటానంటే ఫ్రమ్ ప్రీవియస్ ఎంప్లాయీ టేబుల్ నుంచి నేను ఈ ఎంప్లాయీ ఐడి అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఐడి. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ 1, స్కిల్ నేమ్, సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి తీసుకుందాం. SQL, HTML, సంథింగ్ జావా. సో వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. సో వాల్యూస్ ఇన్సర్ట్ అయినదో లేదో చెక్ చేసుకోవడం అలాగా సెలెక్ట్ క్వెరీతో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనకి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఫామ్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ, స్కిల్ ఇవన్నీ ప్రీవియస్గా మనం తీసుకున్న ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ ఎంప్లాయీ స్కిల్స్ని ప్రీవియస్ టేబుల్తో జాయిన్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ మనకి జాయిన్ కాన్సెప్ట్ అనేది
యూజ్ చేసాం. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, దేనికి దానికి సెపరేట్గా ఓన్లీ ఎంప్లాయీ ఐడి 1 అనే వాడిని తీసుకున్నాం కాబట్టి మనం అక్కడ జాన్ లాస్ట్ నేమ్ వచ్చింది, వాడి యొక్క శాలరీ అండ్ ప్లస్ వాడు దేని వాడికి సెపరేట్, ఏ ఐడికి ఆ ఐడికి సెపరేట్గా స్కిల్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్. ఇప్పుడు సెకండ్ నార్మల్ ఫామ్ ఏంటంటే మనం తీసుకున్నది ఫస్ట్ నార్మల్ ఫామ్లోనే ఉండాలి అండ్ ప్లస్ ప్రైమరీ కీకి సంబంధించిన ప్రతిదీ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనేది ఫంక్షనల్ డిపెండెన్సీలో లేదా పార్షియల్ డిపెండెన్సీస్ లేకుండా మనకి ఉండడం జరగదు. ఏంటంటే ఇది కాంపోజిట్ కీ కంటే ఇది ఓన్లీ ఏంటంటే కాంపోజిట్ కీ ఉంటే మాత్రమే మనకి ఈ సెకండ్ నార్మల్ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. సో అది ఎలానో చూద్దాం. సెకండ్ నార్మల్ ఫామ్కి క్వెరీ ఏంటంటే సెలెక్ట్ ఈ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈ డాట్ ఫస్ట్ నేమ్ సేమ్ ఈ లైన్ వస్తుంది. అక్కడ నుంచి ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, జాయిన్ మళ్ళీ టేబుల్స్ని కలుపుతున్నాం. ఎంప్లాయ్ సో ఈ డాట్ ఎంప్లాయ్ ఐడి అండ్ ఎస్ డాట్ ఎంప్లాయ్ ఐడి. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకు వచ్చింది కాబట్టి ఏంటంటే 2NF అంటే ఏంటంటే ఎలాంటి పార్షియల్ డిపెండెన్సీస్ లేకుండా మనకి ఒక వాల్యూ అనేది ఫంక్షనల్ డిపెండెన్సీలో వచ్చేలాగా చేయడాన్ని మనం సెకండ్ నార్మల్ ఫామ్ అనేది అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ నార్మల్ ఫామ్ వచ్చి థర్డ్ నార్మల్ ఫామ్. సో థర్డ్ నార్మల్ ఫామ్ ఏంటి, ప్రీవియస్ నార్మల్ ఫామ్ మనం సెకండ్ నార్మల్ ఫామ్ చేసాం కదా, అదే స్టేట్లో అనేది మనకి థర్డ్ నార్మల్ ఫామ్ అనేది కనిపించాలి. దాని తర్వాత ఇదేంటంటే సెకండ్ నార్మల్ ఫామ్లో పార్షియల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఇక్కడ థర్డ్ నార్మల్ ఫామ్కి వచ్చేసరికి ట్రాన్సిస్టివ్ డిపెండెన్సీ అనేది మనకి కనిపించవు. అంటే ఇది వేరే దానిపైన డిపెండ్ అవ్వకుండా దాని అంతటా అది చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్ని ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ టేబుల్ పరంగానే create table assignments. Okay, create table departments. సో డిపార్ట్మెంట్స్ అనేసరికి మనకి ఏమేమి ఉంటాయి, డిపార్ట్మెంట్ ఐడి ఇంట్, ఇది ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేసుకుందాం, ప్రైమరీ కీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్, మనకు అది స్ట్రింగ్ కాబట్టి varchar-లో తీసుకుందాం. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్స్ వన్ కమా వాడు ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవాడు కామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వాడు వచ్చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, అంటే మొత్తం కలిపి ఒకే దాంట్లో అనేది మనం తీసుకోవడం జరిగింది. దీన్ని రన్ చేసి చూద్దాం. సో రోస్ అనేది ఎఫెక్ట్ అయింది. సో చెక్ చేద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్. సో మనకి అంటే ఒకే దాంట్లో మనం వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసాం అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ని తీసుకోకుండా ఒకే దాంట్లో మనం ఈ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ ఇలానే ఇప్పుడు ఏం చేద్దామంటే వాల్యూస్ అనేవి ఆల్రెడీ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి మనం థర్డ్ నార్మల్ ఫామ్ని అప్లై చేద్దాం. ఎలా? సెలెక్ట్ ఈ డాట్ ఈ కరోని కన్సిడర్ తీసుకుందాం. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. ఇక్కడ వచ్చేసి స్కిల్ కాదు కదా మనం యాడ్ చేసేది, డిపార్ట్మెంట్ నేమ్. సో డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఫ్రమ్ టేబుల్. సో జాయిన్ ఏ టేబుల్ని? డిపార్ట్మెంట్స్ టేబుల్. మనం పెట్టాలి డిపార్ట్మెంట్స్ టేబుల్ డి ఆన్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి. డి డాట్ ఎంప్లాయీ ఐడి ప్లేస్లో మనం డిపార్ట్మెంట్ ఐడిని కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూసారు కదా, మనకి ఇక్కడ ప్రీవియస్ టేబుల్ ఏమొచ్చింది? 1NF 2NF స్పేస్లో చూడండి తెలుస్తుంది డిఫరెన్స్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ, స్కిల్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం? స్కిల్ ఒకటి ఏమి కాకుండా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీతో పాటు డిపార్ట్మెంట్, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ వాళ్ళవి ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది చూపించడం జరిగింది. సో ఇది థర్డ్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ నార్మల్ ఫామ్ వచ్చేసి BCNF. BCNF అంటే ఏంటంటే బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్. సో బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. అండ్ ప్రతి డిటర్మినెంట్ అంటే ప్రతి క్యాండిడేట్ కీని అది మన సూపర్ కీ అయ్యి ఉండాలి. అంటే ప్రతి క్యాండిడేట్ కీ అనేది మనం సూపర్ కీ కింద కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్కి ఒక మేనేజర్ అనేది వాడు ఉన్నాడు అనుకో, అక్కడ ప్రాజెక్ట్ అనేది సూపర్ కీ అని కాదు చెప్తున్నాను. అంటే ఒక ప్రాజెక్ట్కి ఒక మేనేజర్, అలా దేని దానికి ఒక క్యాండిడేట్ కీ అనేది ఉండాలి. సో అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ క్రియేట్ టేబుల్ అక్కడ ప్రాజెక్ట్ కానీ తీసుకున్నాం. ప్రాజెక్ట్కి ఐడి ఉంటుంది. ఐడి ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్ కదా అక్కడ
ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్, ఇది ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఇది క్రియేట్ అయింది మనకి టేబుల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రాజెక్ట్స్కి ఒక టేబుల్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చేశారో ఆ ఎంప్లాయీకి అండ్ మేనేజర్స్కి వేరే 2 టేబుల్స్ కింద నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు క్రియేట్ టేబుల్ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ నేను ప్రాజెక్ట్స్ టేబుల్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ ఐడి అనేది ప్రైమరీ కీ కింద తీసుకున్నాం అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ వర్కర్. ఓకే, సో ఇక్కడ కలిపి ఒక టేబుల్ కింద తీసుకున్నాను. ఇక్కడ దేనికి దానికి సెపరేట్గా టేబుల్ అనేది తీసుకున్నాను. సో ఈ టేబుల్ కూడా మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు ఎంప్లాయీస్ చేసిన ప్రాజెక్ట్స్కి ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఇందులోనే సేమ్ ఇప్పుడు ఎంప్లాయీ ఐడి, ఇందులో దాని ఇందాకేంటి మనం సెపరేట్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టేబుల్ని మనం కలపాలంటే ప్రాజెక్ట్ ఐడి ప్రైమరీ కీ కింద ఏంటి తీసుకోవాలంటే ఎంప్లాయీ ఐడిని, ప్రాజెక్ట్ ఐడిని మనం ఇక్కడ ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫారెన్ కీ అనేది రెఫరెన్స్ తీసుకోవడం కోసం ఫారెన్ కీ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఫారెన్ కీ అనేది రెఫరెన్స్ కింద తీసుకుంటాం. ప్రాజెక్ట్ ఐడి రెఫరెన్సెస్ అంటే ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకుంటున్నాం మనం ప్రాజెక్ట్స్ టేబుల్ నుంచి రెఫరెన్స్ తీసుకుంటున్నాం. ప్రాజెక్ట్ ఐడి. సో ఇదొక టేబుల్. సో ఈ టేబుల్ కూడా మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ప్రాజెక్ట్స్ కదా, ప్రాజెక్ట్స్ టేబుల్లోకి మనం వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నాం, ఐడి, ఓకే, వాల్యూస్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. 2 rows సెలెక్టెడ్. దేనికి ఇది టేబుల్, ప్రాజెక్ట్స్ టేబుల్ కదా. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రాజెక్ట్స్ టేబుల్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్ ప్లస్ ప్రాజెక్ట్ ఐడి అనేది టేబుల్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్, మన ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ అనేది తీసుకున్నాం కదా, ఇందులోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇన్సర్ట్ ఇంటూ
ఎంప్లాయీ ప్రాజెక్ట్స్ వాల్యూస్ ఏంటి 1, ఈ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ప్రాజెక్ట్స్ సో మనకి ఎంప్లాయీ ఐడి ప్రాజెక్ట్ ఐడి క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బాయ్ స్కౌట్ నార్మల్ ఫామ్ అనేది ఎలా జరుగుతుందో రాద్దాం. సో సెలెక్ట్ ఈ డాట్ select e dot employee id ఇక్కడ e dot project id next e dot project manager. సో ఇక్కడ from employee projects ఇక ఎంప్లాయీ ప్రాజెక్ట్స్ని ప్రాజెక్ట్స్ టేబుల్ని కంబైన్ చేస్తాం అంటే జాయిన్ చేస్తాం. సో ప్రాజెక్ట్ ఐడి p dot project id so as employee project id and project manager id తీసుకున్నాము. సో ఇది బాయ్స్ స్కౌట్ నార్మల్ ఫామ్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి డీనార్మలైజేషన్ ఏంటంటే ఇప్పుడు నార్మలైజేషన్ అనేది దేనిదానికి సెపరేట్గా తీసుకున్నాం కదా. సో డీనార్మలైజేషన్ అనేది మొత్తం అన్నీ కలిపి ఒకే రిడెండెన్సీగా మనకి కల్పిస్తుంది అన్నమాట. సో డేటా ఇంటిగ్రిటీ అండ్ యాక్యురసీ కోసం నార్మలైజేషన్ అయితే క్వెరీ స్పీడ్ కోసం అండ్ పెర్ఫార్మెన్స్ కోసం డీనార్మలైజేషన్ అనేది. ఈ నార్మలైజేషన్ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కోడ్ జోన్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.